ప్రియులరా, ఇవాళ నేను ఒక గొప్ప న్యాయాధిపతుల గ్రంథంలోంచి మాట్లాడుతున్నాను. గొప్ప అమూల్యమైనటువంటి ఒక న్యాయాధిపతి, 4వ అధ్యాయం. ప్రియులరా, న్యాయాధిపతులు అనగా రాజులు. పూర్వం రాజులు రాకముందు ఆ దేశానికి న్యాయాధిపతులు పాలించేవారు. వాళ్ళు పాలకులు. మనం న్యాయాధిపతి అంటే జడ్జి అనుకుంటాం, ఏదో ఒక చిన్న కోర్టు జడ్జి అలా. న్యాయాధిపతి అనగా నాయకుడు. ఆ రోజుల్లో రాజులు లేరు కాబట్టి వీళ్ళు న్యాయాధిపతులే రాజులు. మన ఉద్దేశంలో న్యాయాధిపతి జడ్జెస్, ఇంగ్లీష్లో జడ్జెస్ అంటారు. ఆ జడ్జిలు అంటే మన జడ్జి కోర్టు, మున్సిపల్ కోర్టు, ఏదో కోర్టులు చిన్న అలా కాదు. వీళ్ళకి సంపూర్ణమైన అధికారం ఉండేది. రాజులు ఎలాగో వీళ్ళు అలాగే. కాబట్టి ప్రియులారా, అయితే న్యాయాధిపతులు 15 న్యాయాధిపతులు ఉండారు. ఆ 15 మంది న్యాయాధిపతుల్లో ఒక్క ఆమె మాత్రమే, ఒక స్త్రీ, చాలా విచిత్ర. దెబోరా అనేటువంటి ఈమె ఒక న్యాయాధిపతురాలుగా ఉంది. ఆమె ఒక్కతే గ్రంథం అంతట్లో, బైబిల్ అంతట్లో కూడా న్యాయాధిపతుల్లో ఆమె ఉంది. 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. 16వ వచనం. బారాకు ఆ రథములను, సేనలను అన్యుల హరోషేతు వరకు తరుముగా సిసెరా యొక్క సర్వసేన కత్తివాత కూలను, ఒక్కడైనను మిగిలి ఉండా లేదు. దేవుని వందనాలు, 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 వందనాలు. 4వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుతున్నా. ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మధ్యమందలి రామాకును బేతేలుగును మధ్య అనున దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకు కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చి చూడని. ఆమె చరిత్రది. ప్రియులారా, ఇశ్రాయేలీలో న్యాయాధిపతులు, ఆమె న్యాయాధిపతి. స్త్రీ న్యాయాధిపతిగా ఉండడం చాలా విడ్డూరం. ఆ రోజుల్లో అసలు స్త్రీలకు ఒక సరైన గౌరవ స్థానమే లేదు. ఆ స్త్రీలని న్యాయాధిపతిగా చూడడం అసాధారణమైన విషయం. ప్రియులారా, అటువంటి ఆ న్యాయాధిపతి చూస్తూ ఉన్నాం. కనానీయులు ఇశ్రాయేలీలు మీదకి యుద్ధానికి వచ్చేవారు. కనానీయులు వచ్చి ఆ దేశాంతా నాశనం చేయడం, దోచుకోవడం, ప్రజలను ఎత్తుకెళ్ళిపోవడం, వాళ్ళ ఆస్తిపాస్తులు దోచుకోవడం, ఇది జరుగుతుండేది. ఆ టైంలో జరిగిన ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సిసెరా అన్నటువంటి వాడు ఆ కనానీయులాక ఆ మిలిటరీ జనరల్ అని ఆయన దండెత్తుకొచ్చాడు. 900 ఇనుప రథాలతో దండెత్తుకొచ్చాడు. ఇక విస్తారమైన సైన్యం, వాళ్ళని ఎదుర్కోవడం అసాధారణం. మోషే దినాల్లో అయితే 600 ఇనుప రథాలతో ఫరో వచ్చాడు వాళ్ళని నాశనం చేయడానికి. అంతకన్నా 900 ఇనుప రథాలతో, బలమైన సైన్యంతో వీళ్ళని నాశనం చేద్దామని, ఆ ఇశ్రాయేలీని నాశనం చేద్దామని ఆ యొక్క సిసెరా మిలిటరీ కమాండర్ అక్కడ రావడం జరిగింది. మరి అనుకుంటున్నాం స్త్రీలు బలహీనురాలు అని. అయ్యా పురుషులారా వినండి, స్త్రీలు అందరూ చాలా బలహీనరాళ్ళు అని అనుకుంటాం. వీళ్ళే జడ్జిమెంట్ చేస్తారు, వీళ్ళేం రాజులు అవుతారు, వీళ్ళేం రాణీలు అవుతారు, వీళ్ళేం డాక్టర్లు అవుతారు, గాడిద గుడ్డు అనేసి అంటాం కదా. స్త్రీలు ఆ దినాల్లో స్త్రీలకు పురుష ఆధిపత్యం కలిగిన సమాజం. ఇవాళ కూడా మన సమాజం పురుష ఆధిపత్యం కలిగిన సమాజం. స్త్రీలకు
రిజర్వేషన్లు ఇవ్వకపోతే వాడు పైకి రా. ప్రియులారా, రిజర్వేషన్ ఇస్తేనే వాడు బయటకు వస్తారు, లేదా రారు. రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? కాబట్టి వాళ్ళు బయటికి రాలేరు, పైకి రాలేరు, వాళ్ళ టాలెంట్స్ చూపెట్టలేరు, వాళ్ళ బలాన్ని చూపెట్టలేరు, వాళ్ళు అనగారిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి రిజర్వేషన్స్ కంపల్సరీ చేయాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు బయటికి రాగలరు, లేదా రాలేరు. అది అక్కడ. కాబట్టి ప్రియులరా, మన సొసైటీ, మన సమాజం కూడా పురుష ఆధిపత్యం కలిగినటువంటి సమాజమే తప్ప స్త్రీ ఆధిపత్యం కలిగిన సమాజం కాదు. స్త్రీ ఆధిపత్యం ఈక్వల్ కూడా కాదు. మరియు ప్రియులరా, అయితే ఇక్కడ అనుకుంటున్నాము ఈమె ఎవరు? ఈమె ఎవరి పేరు చెప్పాను ఇప్పుడు? దెబోరా. ఈమె సామాన్యురాలు కాదు. ఈమె ఒకటి, ఆమె ప్రవక్త్రి. రెండవది, అక్కడ ఆ వాక్యంలో మనం చూస్తాం, లభ్యదూతులకు భార్య. ఆమె గృహిణి, ఇల్లుంది, ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది. ఆమె ఒక సంసారికురాలు, ఒక గృహిణి, ఒక ప్రవక్త్రి, సామాన్యం కాదు. మరియు ఆమె ఒక ఆయనకి భార్య. భార్య అంటే మరి కాస్త అది నాకు పాస్టమ్మ గారు ఉన్నారు కాబట్టి బట్టలు పెట్టారు, లేకపోతే నేను బట్టలు తొడుక్కోని కూర్చొని ఉండాలి. స్నానం చేసి వచ్చేసరికి అంటారు, అడి ఏమండి రండి ఫోన్ చేయండి అంటారు, లేకపోతే నేను ఇంత లావు కూడా సన్నగా ఎలాగైపోతాను. కాబట్టి ప్రియులారా, భార్యలు చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. ఆ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, పిల్లలు స్కూల్కి పంపించాలి, పిల్లలు స్నానాలు చేయించాలి. ఆమె యొక్క బాధ్యత, భార్య యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అదే మాట పరమాత్ముడు బైబిల్లో రాయించాడు. ఆమె ఒక భార్య, ఆమె ఒక గృహిణి, ఆమెకు సంసారం ఉంది, ఆమె పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆమె గొప్ప ప్రార్థనాపరురాలు. హల్లెలూయా. ప్రవక్త్రి. ఆమె మరి ఎప్పుడు ప్రార్థన చేస్తుందో టైంకి చెప్పలేదు, కానీ దేవుడు ఆమెతో మాట్లాడాలి. ఇలా కూర్చొని దేవుడు మాట్లాడేస్తాడా? మనం మాట్లాడితే దేవుడు వింటాడా? దేవుడు మనకు ప్రవచనాత్మను ఇస్తాడా? ఆశీర్వదిస్తాడా? దేవుడు వరాలు మనకు నింపబడతాయా? ప్రార్థనాపరుడైనటువంటి వాడికి మాత్రమే దేవుని యొక్క వరాలు ఉంటాయి, దేవుని తలాంతులు ఉంటాయి, దేవుని అభిషేకం ఉంటుంది, దేవుడు హెచ్చిస్తాడు వాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె గొప్ప ప్రార్థనాపరురాలు, గృహిణి, భార్య. ఇక నెక్స్ట్ రోల్ ఏంటి? ఇశ్రాయేలీయుల యొక్క న్యాయాధిపతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇది చిన్న గాజువాక న్యాయాధిపతి కాదు, లేదా ఇది శ్రీనగర్ న్యాయాధిపతి కాదు, అవి ఇశ్రాయేల్ రాజ్యానికే న్యాయాధిపతి. హల్లెలూయా. ఓ దేవుని స్తోత్రం. పొద్దున్న మొదలుకొని సాయంత్రం వరకు సమస్యలు, ప్రాబ్లమ్స్, గొడవలు. నా భార్య నా మాట వినడం లేదంటే, నా భర్త నా మాట వినడం లేదు, పోటీలు. నా కొడుకేమో జంప్ అయిపోయాడంటే, నా కూతురేమో ఇలా చేసేదాన్ని గొడవలు, ఇంట్లో గొడవ. ఆ సమస్యలన్నీ కూడా ఆమె దగ్గరికి వస్తాయి. అన్ని సమస్యలు అందరికి వస్తే అందరికీ న్యాయం తీర్చాలి. ఎంత చిన్న బాధ్యత కాదు ఆమె చేస్తున్నటువంటి ఆ బాధ్యత. ఆమె దినాల్లో ఎందుకు ఈ మధ్యన కూడా నా చిన్ననాడు చాలామంది అనుకున్నా, ఆడపిల్లకి చదువు ఎందుకు, ఆ వంటగదికి వెళ్ళి వంట నేర్చుకుంటూ చాలే పో అని చెప్పేసేవారు. ప్రియులారా, ఇప్పుడు కూడాను చాలా చోట్ల అలాగే ఉంటుంది. చదువు పబ్లిక్లో రాకూడదు. ఈ పబ్లిక్లో బాధ్యాలు తిరుగుతూ దిగి కుదిరేది, ఇంట్లో పడును, వంట నేర్చుకో, గుమ్మాలు అట్లు తోముకో, ఇల్లు తోముకో, ఇంకేదో చేసుకో, ఇవి నేర్చుకో, ఇవని అలా నేర్పిస్తారు. ఇవాళ కూడా అలాంటి దినాలు. ప్రియులారా, నీకెందుకే చదువు, నీకెందుకే ఉద్యోగం చేయాలా అంటే వదిలే అంటారు కదా. ఇలా అటువంటిది ఈ రోజుల్లో కొంతకాలం క్రితం మనం అనుభవించాము, ఇంకా ఉన్నాయి. అలాంటిది ఆ దినాల్లో అసలే భయంకర పురుష ఆధిపత్యం ఉన్నటువంటి దినాలు. అటువంటి దినాల్లో ఆ రోజుల్లో స్త్రీలను ఎలాగా చిన్న చూపు చూసేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళండి, ఇలా ముసుగులు
ముసుగులు తీసేసి ఇలా వేసుకుని వెళ్ళండి, మీకు తలకాయ ఉండిపోతాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఆడవాళ్ళందరికీ తలకాయలు ఉండవు. తలకాయ ఉండాలి అంటే ముసుగులు వేసుకొని ఆ ముసుగులో తలకాయలు పెట్టుకోవాలి. అర్థమైందా నేను చెప్పేదే? ప్రియులారా, ముసుగులు వేసుకొనే తిరగాలి. చిన్న చూపు, బయటికి కనబడకూడదు, చదువుకోకూడదు, స్కూల్కి వెళ్ళకూడదు, కాలేజీకి వెళ్ళకూడదు. ఇది ఆ దినాల్లో ఆడవాళ్ళకున్నటువంటి హక్కు లేదు. వాళ్ళకి ఓటు హక్కు లేదు. ఆడవాళ్ళకి ఏంటి అనుకుంటున్నారు, అదే ఓటు హక్కు లేదు వాళ్ళకి. మొన్నటి వరకును సౌదీ అరేబియాలో లాస్ట్ ఇయర్ వరకు ఆడవాళ్ళు కార్లు డ్రైవ్ చేయడానికి వీళ్ళు లైసెన్స్ లేవు వాళ్ళకి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇస్తున్నారు. వీళ్ళరా, అది ఆడవాళ్ళ పరిస్థితి, స్త్రీ యొక్క పరిస్థితి. మన దేశంలో ఇలాంటివన్నీ చెప్పడం కొన్నిసార్లు ప్రాబ్లంగానే ఉంటాయి. కానీ ప్రియులారా, మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడంటే కొంత మారింది, కానీ ఉండేది. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ దినాలు భార్యలను కొడతారు, బాగానే భార్యను కొడతారు, తాగి వచ్చి మరీ కొడతారు, మాట వినపది మరీ చెత్త కొట్టేస్తారు. దొరికిందల్లా భార్య, ఇంకెవడు దొరకడు ఆడికి. ఇంటికి రాగానే భార్య దొరుకుతాడు. బయట ఉంటుందంటే ఆడతానేస్తాడు, పక్కనదంతా ఆడతానేస్తాడు, పక్కడు భార్య తిడితే అది తనేస్తాడు. కాబట్టి ఎవరు దొరికారు ఇప్పుడు చెప్పరే? మీరు అనుభవిస్తున్నారు కదా, మీకు తెలియదండి. భార్య సులువు దొరుకుతుంది. పట్టుకొని పడా గుడ్డేసి మళ్ళీ పొద్దున కాఫీ ఎందుకు ఇవ్వలేదే, కాఫీ చేయడం తెలీదా, ఇలాగ అడ్డాగా మాట్లాడతారు. ఇలాంటి లోకంలో ఉన్నాం మనం. ప్రియులారా, నేను దెబోరా గురించి మాట్లాడుతున్నా. ఆ దినాల్లో ఇదే పరిస్థితి. ఆ దినాల్లో స్త్రీ హక్కులు లేవు, స్త్రీ అధికారం లేదు, పురుషాధిపత్య దినాలు. అటువంటి దినాల్లో ఆమె న్యాయాధిపతిగా ఉంది. ఎంత విడ్డూరమైన విషయం ఆలోచించండి. స్త్రీల దగ్గర వాళ్ళకున్న ఆస్తి మీద ట్యాక్స్ వేసేస్తారు గవర్నమెంట్. మొన్నటి వరకును చాలా ప్రభుత్వాల్లో స్త్రీకి ఓటు హక్కు లేదు, ఓటేసే హక్కు లేదు, ఆస్తి మీద ట్యాక్సెస్ లాగేస్తారు డబ్బు. వీళ్ళ చాలా భయంకరమైనది. భార్యలు కొడతారు, ఇంకేంటి ఓటు హక్కు లేదు, ఇంకా ఇంట్లోనే ఇంత చిన్న చూపు చూస్తారు. ఆమె నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళు, నేను మాట్లాడుతాను. తెలీదా మనకి? అవన్నీ బాగా తెలుసుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, నువ్వే మాట్లాడుకో అంటారు. ప్రియులారా, ఇటువంటి సమాజం, ఈ సమాజంలో సమాన హక్కులు అని చెప్తారు అంతవరకే, కానీ సమాన హక్కులు లేవు. అటువంటి దేశంలో ఆమె న్యాయాధిపతి అయింది. చాలా విడ్డూరమైన విషయం. స్త్రీలను పైకి రానివ్వరు. స్త్రీలు చెప్పానుగా, తాలిబాన్లు అనేసి ఒకడు ఉన్నారు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. తాలిబాన్లు అయితే ఆ స్త్రీ పురుషుడు, ఆడమనిషి, మొగడైతే పర్లే గడ్డాలు పెంచుకొని ఇలా బయటికి రావచ్చు. ఆడమనిషి మాత్రం బయటికి గడ్డాలు లేవుగా. ఆడవాళ్ళు కూడా ఇక్కడ గడ్డాలు ఉంటే తిన్నగా రావచ్చు, గడ్డాలు లేవుగా, అందుకోసం ముసుగులు వేసుకొని రావాలి. వాళ్ళు కళ్ళు తప్ప ఇంకేమైనా కనబడితే కళ్ళు పీకేస్తారు. ప్రియులారా, ఇటువంటి భయంకరమైన సమాజం, మన సమాజాలు అలాగున్నాయి. సంఖ్యాకాండంలో ఒక మాట చూస్తాం. సలోపేహాతు అనేటటువంటి ఆయన కుమార్తెలు ఉన్నారు. 27వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నారు, 3వ వచనం. అతడు కోరాహు సమూహంతో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంతో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందాను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకును దయచేయమని. ఎవరన్నారు అలాగా? వాడు కూతురు అన్నారు. వీళ్ళరా, ఆ కూతురు ఇక్కడ 26వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నా, చదవండి. అది ఎలాగుంది? షేపేతు కుమారులైన షెలెహాదునకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. షెలోహేపాతు కుమార్తెల పేర్లు, సరే ఆ పేర్లు
5 కుమార్తెలు ఉన్నారు, వారి పేర్లు ఉన్నాయి. ఆయన కొడుకులు లేరు. ఇక ఆయన తిరుగుబాటు అంటే కొరా కుమారులతో తిరుగుబాటు చేయలేదు, కానీ ఆయన పాపం ఒకటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు వచ్చాయి. ఆస్తి పంపకాలు వస్తే ఆస్తి పంపకాల్లో ఆయన కొడుకులు లేరు కాబట్టి ఆస్తి ఇవ్వమన్నారు. కొడుకులు లేతే అప్పుడు ఈ కుమార్తెలందరూ కూడా వెళ్ళారు. ఏంటి, నేను ఇక్కడ ఈ వచనం 4వ వచనం 27:4 మధ్యలో చదువుతున్నా. మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని. ప్రియులారా, 5వ వచనం. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, సెలోపెహాతు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందజేయవలన. ఎప్పుడో దేవుడు, హల్లెలూయా. ప్రియులారా, అక్కడ ఒక చట్టం ఉంది, చట్టం లేదు, అక్కడ ఒక పద్ధతి ఉంది. ఆస్తి అంతా కూడా కొడుకులకి వెళ్ళిపోవాలి, ఆస్తి అంతా కూడా మగవాడికి వెళ్ళిపోవాలి. ఆ కూతురు ఉంటే కూతురికి ఆస్తి లేదు, పాస్తులు లేవు, పెళ్లి చేసి పంపించేయండి అని చెప్పేటటువంటి ఆ సమాజం. అయితే ఆయన చనిపోయాడు. ఎవరు? సెలోపెహాతు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? పాపం వల్ల. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, పాపం చేస్తాడు, చనిపోయాడు. అయితే ఆయన కూతుర్లే కానీ కొడుకులు లేరు. తండ్రి ఆస్తిలో భాగం మీకేమో పొమ్మన్నారు. ఆస్తి అదే మేమే దోచేసుకుంటాం, మీకేం లేదు. కొడుకులు లేరుగా, కొడుకులు అయితే ఇస్తాం, కూతుర్లకి ఎందుకు ఇస్తామన్నారు. తండ్రి ఆస్తిలో భాగం తీసుకురాలేదన్నారు. కారణం వారు చెప్పరే, వారు స్త్రీలైనందున. స్త్రీ హక్కు లేదు, వారు స్త్రీలైనందువల్ల నీకు ఆ హక్కు లేదు, పో అన్నారు. ప్రియులారా, అటువంటి సమాజం ఆనాడు ఇశ్రాయేలీ సమాజం అయితే మాట్లాడుతున్నా. ఆ ఇశ్రాయేలీ అప్పుడు వాళ్ళందరూ ఆ కుమార్తె 5 మోషే దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఏంటంటే మాకు చాలా అన్యాయం అయిపోతున్నట్టుంది, మాకు ఆస్తిలో మా నాయన చనిపోతే మరి కొడుకులు లేకపోతే కూతుర్లు రాదా, మా నాయన వంశం కూడా ముగిసిపోవాలా, మా నాయనింటి పేరు మేము పెట్టుకుంటాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మా నాయనింటి పేరు మేము పెట్టుకుంటాం అన్నారు అమ్మాయిలు. పెట్టుకుంటే తప్పే లేదుగా, మీ నాయనింటి పేరే కదా, మీరు చదువుకున్నప్పుడు వస్తుంది. భర్త పెళ్ళి అయిపోతే మార్చేయండి మీ ఇష్టమైతే. లేకపోతే ఆ ఇంటి పేరు గొప్పోడు గాంధీ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అది గొప్పోడు. హల్లెలూయా. మా చెల్లెళ్ళు మా ఇంటి కంటి మహంతనే పెట్టుకున్నాం. మేము బాపనోళ్ళం, కంటి మహంతోళ్ళం, మహంతిలు పేరుంటుంది, ఆ పేరు పెట్టుకున్నారు, కంటి మహంతి. ప్రియులారా, ఇలాగా మా నాయన గొప్పోడు కాబట్టి ఆయన పేరు పెట్టుకోవడం తప్పేముంది? ఆ కూతురు అడుగుతున్నారు. స్త్రీ హక్కు లేదు ఆ రోజుల్లో. స్త్రీకి సమాజంలో ఆస్తి లేదు. అది ఆ దినాల్లో. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు అన్యాయం జరిగిపోతుంది అయినప్పుడు మోషే కూడా మోషే ఇవ్వకుండా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తా, వాళ్ళు అడిగింది కరెక్టు, వాళ్ళ ఆస్తి వాటా వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ తరపున దేవుడు మాట్లాడతాడు, స్త్రీల తరపున దేవుడు ఉన్నాడు. స్త్రీలకు న్యాయం చేయడానికి పరమాత్ముడు దిగి వస్తాడు. దేవుడు వందనాలు, హల్లెలూయా. చట్టం నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు, ఆ చట్టానికి వ్యతిరేకంగా పరమాత్ముడు మాట్లాడతాడు. దేవుని వందనాలు. ఆయన పరమాత్ముడు స్త్రీలను చూస్తున్నాడు. పరమాత్ముడు వాళ్ళ కష్టాలు చూస్తున్నాడు, వాళ్ళ బాధలు చూస్తున్నాడు. మొగుడు చచ్చిపోయింది, గుండు చేసేయమన్నారు, వాళ్ళ బాధలు చూస్తున్నాడు. స్త్రీలకు చదువు లేదన్నారు, వాళ్ళ సంస్కారం లేదన్నారు. ప్రియులరా, దేవుడు వాళ్ళ బాధలు చూసి వాళ్ళకి న్యాయం చేసేవాడు, మీ పక్షాన మాట్లాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వందనాలు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఎవరి దగ్గరికో వెళ్ళి ప్రార్థన చేయక్కర్లే, ఎవరికో విజ్ఞాపన చేయక్కర్లే. నీ దగ్గర ఓ దేవుడు అంటూ ఉన్నాడు నీకు. హల్లెలూయా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టు, ఆ దేవుడి దగ్గర మాట్లాడు.
ఆయన కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మోషే వారి పక్షం దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ధర్మం జరిగింది, న్యాయం జరిగింది. దేవునికి సరాసరి నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు ప్రార్థన చేయగలవు, జవాబు పొందుకుంటావు. ప్రస్తుత ధ్యానాంశంలో మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె పేరు దెబోరా, రెండో ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. ఆమె పెద్ద చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. ఇంటి దగ్గర వంట అన్నీ చేసుకుంటుంది. ప్రియులరా, ఆమె ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కుమార్తె ఆ యొక్క ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ దేశానికి న్యాయం, సమాజానికి న్యాయం తీర్చేది. ఆ దినాల్లో రాజులు లేరు కాబట్టి ఆమెదే న్యాయాధిపతి, నువ్వే న్యాయాధిపతి. ఎంత ఘనత! ఇశ్రాయేలీయులకు 12 గోత్రాల వారికి ఆమె తీర్పు తీరుస్తుంది. తన పిల్లల్ని చదివిస్తుంది, తన పిల్లలకి అన్ని చేసుకుంటుంది, స్నానాలు పానాలు ఏదో. భర్తకి భోజనం పెట్టాలి, భర్తను చూసుకుంటుంది, ఇంటి పనులన్నీ చూసుకుంటుంది. అంతేకాదు తన ప్రార్థనా జీవితాన్ని కాపాడమ్మా. వింటున్నావా? దెబోరా సంగతి మాట్లాడుతున్నా. తన భర్తను ప్రేమిస్తుంది, అందుకే ఆయన పేరు వచ్చేస్తుంది, భర్తను ప్రేమించే స్త్రీలు. ప్రియులరా, స్త్రీలు వాళ్ళ భర్తని గౌరవిస్తే పిల్లలు భర్తని గౌరవిస్తారు. నీ భర్తకి గౌరవం ఉండాలి, సంతోషం ఉండాలంటే నీ పిల్లల దగ్గర నీ భర్తను పొగుడు, నీ పిల్లల దగ్గర నీ భర్తని గొప్పోడని చెప్పు. అప్పుడు పిల్లలు మన ఆయన హీరో, మన ఆయన గొప్పోడు అనుకుంటా. లేకపోతే చాలామంది వాళ్ళ రేపు కొంతమంది ఆ యజమాని లాంటి ఆ తల్లులు ఉన్నారు. ఆడేంటి ఆడు సౌండ్ ఆహా నేను హీరోయిన్, ఒరే నీకు బట్టలు కొని పెడుతుంది నేను అంటే వాళ్ళ నాయన సౌండ్ అయిపోయాడు. వాళ్ళ నాయనకి గుర్తింపు ఉండదు, వాళ్ళ నాయనకి గౌరవం ఉండదు. కొడుకు లేదు గౌరవించరు, కూతురు లేదు గౌరవించరు. వీడు సౌండ్ అంట. రోజంతా కష్టపడేది నాయనే, తెచ్చేది నాయనే, శ్రమ పడేది నాయనే. కానీ ఇంటికి వస్తే డుక్కులాడ. నీ భార్యల్లారా మీ భర్తలను కొనియాడండి, మీ కొడుకులు దాన్ని ఎప్పుడు చిన్నపరచకండి. అప్పుడు నీ భర్త గౌరవం, నీ భర్త గౌరవం అంటే నీకు గౌరవం. నీ భర్త గౌరవం లేకపోతే నీ గౌరవం లేదు. అప్పుడు ఏదో అనుకుంటా కానీ తర్వాత ఉండదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ లైఫ్లో. మన సమాజం సైతాన్గాడు గమ్మత్తులు చేసి కుటుంబ వ్యవస్థలను పాడు చేస్తున్నాడు. ఈమె ఘనురాలు, అంతే కదా. కానానీయులు ఇశ్రాయేలు దేశానికి అటాక్ చేసే ఆ దినాల్లో దేవుడు గమనించండి, అధికారం ఎవరిస్తారు? పరమాత్ముడు ఇస్తాడు. దేవుడు దెబోరాను న్యాయాధిపతిగా హెచ్చించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అయితే 600 రథాలు, ఇనప రథాలు తిరగేసేస్తాడు. కానీ ఈమె ఆ సిసిరా 900 ఇనప రథాలతో ఆయన వచ్చి అటాక్ చేస్తాడు, వాడిని నాశనం చేసేసింది. కనానీయుల మహాసైన్యాన్ని ఎదుర్కోవాలి. సరి అయిన నిర్ణయాలు తీసుకునేటటువంటి మిలిటరీ జనరల్ దేవుడు ఆమెకు ఆ జ్ఞానాన్ని, తెలివితేటలని, యుద్ధ నైపుణ్యాన్ని, నేర్పతనాన్ని. అందుకే బారాకు పరిగెట్టి వచ్చాడు. అమ్మ నేనైతే యుద్ధం చేయలేదు తల్లి, నువ్వు రావాలి, నా పక్కన నిలబడు, గొప్ప ధైర్యం వచ్చేస్తుంది నాకు. హల్లెలూయా. నీవు భార్యలారా మీ భర్తల పక్కన మీరు నిలబడితే భర్తల ధైర్యం వచ్చేస్తుంది. భర్త పట్టుకుని కాళ్ళు లాగేస్తే అటు పడిపోతాడు, డగాలు పడిపోతాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు. సిస్టర్స్, మీ టైం బాగుంది, బాగా ఉంది. ఆ టైంలో ఏం జరిగిందంటే, మాకు టైం చాలటం లేదండి పాస్టర్ గారండి, మేము టైంకి రాలేకపోతున్నాం. దెబోరాకు టైం చాలుతుంది, నీకెందుకు చాలదు? దెబోరా పిల్లలు పెంచుకుంటుంది, నీకే పిల్లలు ఉన్నారు, నువ్వేమంటావు? పిల్లలకి తయారు చేసేసరికి అండి, స్కూలు తయారు చేసేసరికి ఆ ఉపవాస ప్రార్థన రాలేకపోతున్నాను. ఆమెమో పెద్ద న్యాయాధిపతిగా ఉంది, దేశంలో అందరికీ తీర్పులు తీరుస్తుంది, అందరినీ న్యాయం చేస్తుంది. తన భర్తకు న్యాయం చేయదా? తన భర్తకు న్యాయం చేస్తుంది, పిల్లలు న్యాయం చేస్తుంది. ఆమె అన్ని పనులు చేసి టైంకి వచ్చి కూర్చుంటుంది.
దేవుని స్తోత్ర. నువ్వు టైంకి రాకపోతే ఏరోప్లేన్ వెళ్ళిపోద్ది, టైంకి రాకపోతే ట్రైన్ వెళ్ళిపోద్ది, నువ్వు టైం బస్ స్టాండ్కి రాకపోతే బస్సు వెళ్ళిపోద్ది, నువ్వు టైంకి ఆఫీస్కి వెళ్ళకపోతే డింగు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు తెలుసుగా ఇప్పుడు. ఇదే ఇప్పుడు అంతేకాదు, ఇది పోయింది ఇప్పుడు మోకం. ఆడు టైంతో సెకండ్లతో సహా వేసేస్తున్నాడు. ఆలేలు టైంకి వెళ్తావు, నీ ముఖాన్ని చూపెడతావు. అలాంటిది చర్చికి రావడం మాత్రం మా పిల్ల బంధువులు వచ్చేసారని టైం చాలడం లేదు పాస్టర్, వంట చేయడానికి టైం చాలడం లేదు పాస్టర్. ఇది దెబోరా అని దేవుడు అందుకే చూపెట్టాడు బైబిల్లో. అమ్మల్లారా మీరు దెబోరాలు, హల్లెలూయా, మీరందరూ దెబోరాలు, మీరు న్యాయాధిపతులు, మీరు గనురాండ్రు, మీరు దేవుని కుమార్తెలు, దేవుని బిడ్డలు. అలాంటి మాటలు మీ నోట్లోంచి రాకూడదు. అసలు మేము రాలేమండి అని చెప్పకూడదు. అసలు దేవుడు అంత సత్తు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన రాలేమండి పాస్టర్ గారండి అంటారు. ఉపవాస ప్రార్థన రాకపోవడం కారణం ఏంటి? నా భర్త ఏమో డ్యూటీకి వెళ్ళి, నీ భర్త డ్యూటీకి వెళ్తే నీకేమైంది? భర్త ఇక్కడ లేపి ఈమె భర్త లేడా? ఆయన భర్త ఉన్నాడు, ఉద్యోగం ఉంది, ఉద్యోగం లేదు సౌటేం కాదు. ఉద్యోగం లేదు సౌట్ అయితే ఆమెకు న్యాయపరి ఊరుకుంటుందండి, పంపించేస్తా డ్యూటీకి, పొలాన్ని పంపించేస్తా. హల్లెలూయా, దేవుని వందనాలు. చర్చికి టైంకి రాలేకపోతున్నామండి అంటారు. అది వంకో సోకో నాకు అర్థం కాదు. నువ్వు టైంకి వెళ్ళి ఫోటో చూపెడుతున్నావు, లేకపోతే అటు పంపించేస్తాడు. టీచర్లు ఎవరు ఉన్నారా ఇప్పుడు? ఆ టీచర్ టైంకి వెళ్ళకపోతే టీచర్ పని అయిపోయింది. దేవుని వందనాలు, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మీ ముందర ఇవాళ ఎవరు నిలబడ్డారు? దెబోరా నిలబడాలి. హల్లెలూయా. దెబోరా మీ ముందర నిలబడి దెబోరా మాట్లాడుతుంది. టైంకి నేను వెళ్ళిపోతున్నా, టైంకి డ్యూటీలు చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. అందుకు దేవుడు నా యందు ఆనందించి నన్ను ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల యొక్క న్యాయాధిపతి. హల్లెలూయా. ఇంకో ఘనురాలు ఉంది అదే అధ్యాయంలో. ప్రియులారా, 4వ అధ్యాయం, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 21వ వచనంలో ఆమె పేరుంది. 4:21. ఓకే. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణితిలో దిగగొట్టగా అతడు చచ్చాను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, చాలు ప్రియులారా, చాలు ప్రియులారా. ఇంకో స్త్రీ అన్నాను కదా, ఒక ఆమె దెబోరా, రెండో ఆమె పేరు యాయేలు. ఆమె భర్త కూడా పేరు కూడా పెట్టారు. చూసారా, ఆ భార్య వలన భర్త పేరు వచ్చేస్తారు. భార్యలు భర్తకి కిరీటాలు, అది నిజమే. ప్రియులారా, దేవుని వందనాలు. ఈమె అయితే శత్రు. ఆమె పేరుంది కానీ ఆమె కూడా గృహిణియే. ఆమె అర్థం చేయట్లు. ఈమె పాత్ర చాలా అమూల్యమైనది. ఆ సిసేరా అన్నటువంటి ఆ మిలిటరీ జనరల్ని ఆమె నాశనం చేసేది, చంపేసింది అంతే. ప్రియులారా, ఆమె పాత్ర చాలా అమూల్యం. ఆమె జడ్జి కాదు, ఆమె ప్రవక్తిని కాదు, ఆమె పుస్తకాలు రాయలేదు, ఆమె పెద్ద గనురాలు కాదు. ఆమె సాదా సీదా ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆమె. ఈమె ఇంట్లో ఉంటుండగా శత్రువు వచ్చాడు, వాడిని చక్కగా పడుకోబెట్టి వాడిని నాశనం చేసేస్తుంది. అయితే చివరి టైంలో కనానీయుల మిలిటరీ జనరల్ హతం చేసే ఘనత ఆమెకు వచ్చింది. హల్లెలూయా. దేవుని ఘనకార్యాలు చేయడానికి నీకు డిగ్రీలు అక్కర్లేదు, నీకు పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు, దేవుని యొక్క టైటిల్స్ అక్కర్లేదు.
ప్రియులారా, నేనేదో గ్రాడ్యుయేట్ అయిపోవాలి, అప్పుడు దేవుని సేవ చేస్తాను, నేనేదో బీడీలు డీడీలు ఎండీలు ఏది చేసేసి కాదు. ప్రియులారా, దేవుని పనికి దేవుడు సాదాసీదా మనుషుల్ని ఆయన వాడుకుంటున్నాడు. దేవునికి వందనాలు. నువ్వు ప్రెసిడెంట్ అక్కర్లేదు, ప్రెసిడెంట్ అయితే అప్పుడు నేను దేవుని సేవ చేస్తాను. కొంతమంది అలాగుంటారు. ప్రియులారా, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత, నేను ఇంజనీర్ అయిన తర్వాత దేవుని సేవ, నువ్వు ఇంజనీర్ అయితే దేవుని సేవ, ఇలాంటి లింకులు ఎడతారు, కొన్ని సాకులు ఎడతారు. నేను కలెక్టర్ అయితే అప్పుడు దేవుని సేవ చేస్తానంటాడు. ఎంపీ అక్కర్లేదు, ఎమ్మెల్యే అక్కర్లే, కలెక్టర్ అక్కర్లే, దేవుని పనికి ఎవడైనా వాడు ముందుకు వస్తే చాలు, దేవుడు వాడిని వాడుకుంటాడు. ఇంతకాలం ఈమె ఎవరో, ఎవరీమె ఈమె ఎవరో ఎవరికి తెలియదు, ఆమె ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. ప్రియులారా, శ్రమ దినాన్ని ఈమెను ఒక బలమైన శక్తిగా పరమాత్ముడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఒక శక్తివి, నీలో ఒక శక్తి ఉంది. స్త్రీలలో అపరిమితమైన శక్తి ఉంది. వాళ్ళు పని చేయాలంటే చేసేయగలరు, వాళ్ళు సాధించాలంటే సాధించగలరు. యు ఆర్ ఎన్ ఎనర్జెటిక్ పర్సన్, యు ఆర్ పవర్ఫుల్ పర్సన్. నీలో శక్తి ఉంది. ప్రియులారా, శక్తి స్వరూపిణి అంటారు. అందుకే స్త్రీ చాలా శక్తిమంతురాలు. ఈమె చదువు లేదు, ఏమీ లేదు, కానీ గొప్ప జనరల్ని ఖతం చేసేసింది. ఇక్కడ ఇద్దరు పురుషులు కూడా అదే అధ్యాయంలో చూస్తాం. ఒక ఆయన పేరు బారాక్, రెండో ఆయన పేరు సిసెరా. ఇద్దరు కూడా జనరల్సే, కానీ వాళ్ళ భర్తలకు ఆ భార్యల వలన, వాళ్ళు లేకపోతే వాళ్ళ స్త్రీల వలన వాళ్ళకి గొప్ప ఘనత కలిగింది. దేవుడు నిన్ను బలమైన స్థానంలో పెట్టి రూల్స్ అన్నీ తారుమారు చేయగలడు, బలమైన స్థానంలో పెడతాడు. ఈ రోజుల్లో స్త్రీలను వంటగదిలో ఉండు, పిల్లల్ని చూసుకో, పెంచుకో, ఆ రూల్స్ అన్నీ ఉన్న దినాలు. ఆ రోజుల్లో ఆ రూల్స్ అన్నీ తారుమారు చేసేసింది ఎవరు? దెబ్బోరా, యాయేలు, సాదాసీదా మనుషులు కూడా తారుమారు చేసేస్తారు. దేవుని వందనాలు. పురుష ఆధిపత్యం కలిగిన సమాజంలో చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, బయటికి రాకూడదు, వంటగదిలోనే ఉండాలి, వంటలే చేయాలి, పురుషుల దగ్గర కనబడకూడదు అని చెప్పేటువంటి సమాజంలో ఎంత గొప్ప ప్రభు పరమాత్ముడు ఆ కుమార్తెల తరపున మాట్లాడినవాడు నీ తరపున కూడా మాట్లాడుతున్నాడు. నా చిన్ననాటి దినాల్లో నాకు తెలుసు, టీచర్స్, స్కూల్ టీచర్స్ ఎవరుండారు తెలుసా? బ్రాహ్మణ ఇంట్లో వచ్చిన బ్రాహ్మిన్స్ అనే ఉండాలి, లేకపోతే క్రిస్టియన్స్, క్రైస్తవులే టీచర్, అమ్మగారు, లేకపోతే బ్రాహ్మిన్స్. ఇంకోటి వచ్చేవారు కాదు సమాజంలో బయటికి. అంతా కూడా ఏంటి? ఘోష. ఆ రోజుల్లో టీచర్స్ని, క్రైస్తవ టీచర్స్ని హాస్పిటల్స్ ఎక్కడుండే? హాస్పిటల్ ఎవరు నర్సులుగా ఉండారు? నర్సుల క్రైస్తవులే. ఆ రోజుల్లో నర్స్ అంటే క్రైస్తవుడు, ఇప్పుడంటే పరిగెడుతున్నారు. ఆ రోజుల్లో సమాజ సేవ చేసింది క్రైస్తవులు. ఆ రోజుల్లో అణగారిపోయారు, దిక్కులేని వారిగా గుడిసెల్లోనూ, పేటల్లోనూ, పాకులలో ఉన్నటువంటి వారందరినీ ఆ మిషనరీస్ వచ్చి వాళ్ళకి బట్టలు వేసుకోవడం నేర్పించారు, స్నానాలు చేయడం నేర్పించారు, చదువుకోవడం నేర్పించారు. వాళ్ళ నాగరికత వాళ్ళకి నేర్పించారు. ఒరే, మీ పొలాల్లోనూ ఆ పాకల్లో పడి ఉండడం కాదు, రెండురా అని చెప్పారు, చదువుకోండి అని చెప్పారు, చదువిచ్చింది. అందుకే ఆ రోజుల్లో నర్సులందరూ కూడా ప్రేమ, నా దేవుడు హాస్పిటల్స్ పెట్టారు వాళ్ళు. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్. ఆ రోజుల్లో హాస్పిటల్ ఎక్కడ ఉండేది? మా నాయనమ్మ ఒకరుండే డాక్టర్ మా ఊళ్ళో, ఆమె నాటు వైద్యం అనమాట. ఆ ఊళ్ళో ఈడే తప్ప ఇంకెవరిస్తారు? ప్రియులరా, నాటు వైద్యం, డాక్టర్లు లేరు. ఆ హాస్పిటల్స్ పెట్టి వాళ్ళకి మందులు ఇచ్చి, మాకులు ఇచ్చి, వాళ్ళకి సంస్కారం నేర్పించి, మిషనరీస్ అంతా కూడా క్రైస్తవుల విద్య అంత క్రైస్తవ్యం అక్కడ మార్పించారు, క్రైస్తవులు చేసేసారు వాళ్ళందరినీ. ప్రియులరా, వాళ్ళందరికీ ఈనాడు ఎంత బాగుపడ్డారు, ఇంతగా అభివృద్ధి చెందారంటే దానికి పునాది వేసిన వాళ్ళు ఎవరు?
మిషనరీస్ ప్రతి పాకులోకి, ప్రతి ఊర్లోకి వాళ్ళు వచ్చి వాళ్ళకి చదువు నేర్పించే మిషన్ స్కూల్స్ పెట్టారు, హాస్టల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు. మనుషులకు ఏం కావాలో అవి నేర్పించారు. ప్రియులారా, లేకపోతే ఆడవాళ్ళు బయటకు వచ్చేవారా? ఆడవాళ్ళకైనా ఉండేదా? టైలరింగ్ నేర్పించారు, వాళ్ళకి అన్నీ చక్కగా నేర్పించారు. ప్రియులారా, నా చిన్ననాడు నర్సెస్ని చాలా చిన్న చూపు చూశారు. ఎందుకు? వాళ్ళు క్రిస్టియన్స్. ఇప్పుడు నరసమ్మ గారు వాళ్ళు లేకపోతే ఆనాడు చచ్చే ఉండేవాళ్ళు మన పితరులు. వాళ్ళు మందులు ఇవ్వకపోతే చచ్చే ఉండేవాళ్ళు. ప్రియులారా, 95% మంది నర్సులందరూ కూడా ఆ రోజుల్లో క్రైస్తవులే. చదువుకు విలువలు ఇచ్చిన వారు, సమాజాన్ని తెచ్చిన వారు మిషనరీసే. ఒక్క బ్రాహ్మణులలో చదువులు ఉంటాయి. రాజులలో చదువు కాదు, విద్య, కత్తులు, కటారులు, రాజనీతి. ప్రియులారా, నాయకులు, నీకెందుకమ్మా చదువు? నువ్వే 10 సంవత్సరాలు నీకు పెళ్ళైపో, 10 ఏళ్ళకే పెళ్ళైపోతుంది, 12 ఏళ్ళకే పిల్లలకే వేస్తారు, 20 ఏళ్ళకే అమ్మమ్మ అయిపోతుంది, నాన్నమ్మ అయిపోతుంది. ఇది ఆ రోజుల్లో జరిగే కథలని. ప్రియులారా, బాల్య వివాహాలు, వితంతులకి వివాహాలు జరిగాయా చెప్పండి? నువ్వు భర్త చనిపోతే నువ్వు బతుకంతా అలగిపడు, ఒంటరి బతుకు చావు, ఒక ఇంట్లో అలా మూల పడి ఉండు. హల్లెలూయా. నేను ఒకసారి నా ఫ్రెండ్ ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాడిని, వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవాడిని, వాళ్ళ ఇంట్లో తినేవాడిని. ఒకరోజు వెళ్ళేసరికి బయట హెడ్ పోస్ట్ మాస్టర్ ఆయన బయట గుమ్మం పక్కనే అక్క కూర్చుంది. అక్క అంటాను, వాళ్ళ అక్క, నా అక్క అంటే అక్క అంటాను. అలా కూర్చుంది బయట. నేను లోపల ఎడ్రా అక్క ఏంటి బయట కూర్చుందా? ముట్టు అంటాడు. ముట్టు గిట్టు నాకు తెలియదు, నాకే ముట్టు ఉంటాయి కదా, తెలుస్తుంది. ముట్టు అన్నాడు. ఎడ్రా ముట్టు అంటే ఎడ్రా అంట. అక్క ఇవాళ లోపల నీళ్లు మెల్లదా, ఏదో ఇంత గీత అంత వేస్తారు, అదేసి ముట్టు రాకూడదు అంటాడు. నాకు అర్థం కాదు. సరే లోపలికి వెళ్ళినా ఏదో అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లు, నువ్వు ఇంట్లో రాకూడదు, నువ్వు ఇంట్లో తినకూడదు, ఇంట్లో ముట్టుకోకూడదు. ఎంత దౌర్భాగ్యం! అమ్మల్లారా, స్త్రీలారా, పరమాత్ముడి చరిత్ర మార్చేస్తా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు జబ్బులో ఉన్నా, ముట్టులో ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, వితంతువుగా ఉన్నా, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బాల్య వివాహాలన్నీ ఎవరు బాల్య వివాహాలు తీసినవాడు? రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరికీ చెప్పినవాడు మన యొక్క మిషనరీస్. ప్రియులారా, దేవుని వందనాలు. ప్రియులారా, నిన్ను ఆశీర్వదించడానికి చట్టాలు మార్చేసేవాడు దేవుడు. బ్యాక్ బెంచ్లో కూర్చున్నటువంటి వాడిని ఏం చేస్తాడు? రే, నువ్వు ఇక్కడ కూర్చోవడం కాదు, అక్కడ కూర్చోవాలి అని చెప్పేవాడు. వాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇప్పుడు ఫ్రంట్ బెంచ్లో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. దేవుని వందనాలు, 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 వందనాలు. ప్రియులారా, తోగ్గా ఉన్నవాడిని ఏం చేశారు? హల్లెలూయా, తలగా చేశాడు పరమాత్ముడు. దేవుని వందనాలు. నువ్వు తోగ్గా ఉండడానికి వీల్లేదు, తలగా ఉండాలన్నాడు. దేవుని వందనాలు. ప్రియులారా, ఆ చర్చికి అటెండ్ అవ్వను. ఏ చర్చి అటెండ్ అవ్వను? ఏ చర్చిలో అయితే అద్భుతాలు జరగవు, ఏ చర్చిలో అయితే దేవుడు మాట్లాడను, నేను ఆ చర్చికి వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? నా దేవుడు, నేను వెళ్తే నా దేవుడు అద్భుతాలు చేయాలి, నా దేవుడు నాతో మాట్లాడాలి. నా బతుకు మార్చనటువంటి ఆ దేవుడి దగ్గర నేను వెళ్ళి ఏం చేయాలి? నా జీవితాలు మార్చినటువంటి దేవుడికి వెళ్ళి నేనేం చేయాలి? నా బతుకు మార్చే దేవుడు నాకు కావాలి, నా జీవితాలు మార్చే దేవుడు కావాలి. నేను తోగ్గా ఉన్నానను తలగా చేసే దేవుడు నాకు కావాలి. జబ్బుతో ఉంటే నా జబ్బులు తొలగించే దేవుడు నాకు కావాలి. హల్లెలూయా. నీకు ఎలాంటి దేవుడు కావాలి? నాకు అలాంటి దేవుడు కావాలి. నా దేవుడు నాకు శాంతినిచ్చే దేవుడు కావాలి.
నేను దేవుడా అని కేకలేస్తే జవాబిచ్చే దేవుడు నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి అయిపోయాను, దిక్కులేని అయిపోయాను అంటుంటే అలా కాదు ప్రియులారా. స్వస్థత కలిగించే దేవుడు నాకు కావాలి, 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 కావాలి. హల్లెలూయా. నన్ను ప్రేమించే దేవుడు నాకు కావాలి. నేను ప్రేమించే దేవుడు మనకు కావాలి. మాట్లాడిన దేవుడు మనకు కావాలి. దేవుడు వందనాలు. దేవుడు శక్తి స్వరూపుడు. నా అలవాట్ల నుంచి, నా బద్ధకాల నుంచి నాకు విడుదల చేసే నా దేవుడు నాకు కావాలి. హల్లెలూయా. నీ పాప సంఖ్యల నుంచి, పాప అలవాట్ల నుంచి, పాప బుద్ధి నుంచి నాకు విడుదల చేసే ఆ దేవుడు నాకు కావాలి. హల్లెలూయా. అంతేగాని ఇంకెందుకు ఇలాంటి దేవుళ్ళు? 3 దేవుళ్ళు ఉన్నారు. అదే మాట మోషే భక్తుడు, మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నిన్ను విశ్రమించేవాడు ఆయనే నా కోట. చెప్పడం లేదు, నా కోట, ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడు అయినా, ఎవరైనా నా దేవుడైనా యెహోవాను గూర్చి నేను చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. నా యేసయ్య గురించి నేను చెప్తూ ఉన్నాను. నేను పాపంలో ఉన్నప్పుడు, నేను అలవాట్లలో బద్ధకాలు ఉన్నప్పుడు, మత్తు మందులకు అలవాటు అయిపోయినప్పుడు నా జీవితాన్ని మార్చిన ఆ దేవుడు నాకు కావాలి. హల్లెలూయా. దేవుని వందనాలు, 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 వందనాలు. కొండలను కదిలించే దేవుడు మనకు కావాలి. హల్లెలూయా. మూయబడినటువంటి తలుపులు తెరిచే దేవుడు నీకు కావాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, స్తోత్రం. నేను ఎందుకు చప్పులు కొడతానో తెలుసా? ఆ దేవుడిని నేను ఎరుగున్నాను. నేను కేకలేస్తాను ఎందుకో తెలుసా? ఆ దేవుడు నాకు తెలుసు. హల్లెలూయా. నీకు ఆ దేవుడు తెలుసా? నీకు ఆ దేవుడు తెలిస్తే మనం చప్పలు కూడా కేకలేస్తాం, చప్పలు కొడదా. హల్లెలూయా. యేసయ్యా, ఆ దేవుడు నాకు కావాలి. నీకు తెలివితేటలు లేవా, జ్ఞానం లేదా? నీకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు కావాలి. అంతేగాని తలకాయ బాదుకోవడం కాదు. దేవుని వందనాలు, వందనాలు. నేను ఎటువంటి దేవుడిని పూజ చేస్తానంటే ఇప్పుడు చెప్పాను చూసారా, అలాంటి దేవుడిని నేను పూజ చేస్తాను. ఆయన పేరేం పేరు తెలుసా? యేసయ్య. హల్లెలూయా. యేసు, 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 యేసు. యేసయ్య ఎలాంటి వాడు? దయగలవాడు. హల్లెలూయా. ప్రేమ స్వరూపి. ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. జిగట మంటి ఊబిలో నుండి ఆయన నన్ను బయటికి లేవనెత్తువాడు. ఆ దేవుడు నాకు కావాలి. హల్లెలూయా. లే సోదరి, సోదరి దెబోరా, లే. ఎంతకాలం నేను టైంకి రాలేను, నేను చేయలేను, అది చేయలేను అంటున్నావు. లే అంటున్నాడు పరమాత్మ. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య దయగలవాడు, కృపగలవాడు. అసాధ్యమైందా కూడా అంతా చేయవాడు. జిగట మంటి ఊబిలో నుంచి నీ జీవితాన్ని, ఆ పాకంలోంచి, ఆ పశువుల నుంచి, ఆ యొక్క ఒంటరి జీవితంలో ఆయన తీసి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. నాకు కొన్నాళ్ళ క్రితం మన అబ్రహాం ఉండాడు, చనిపోయాడు. మీకు తెలుసు కదా. ఎవరు? మన డాక్టర్ అప్పు వాళ్ళ నాయన. ఆయన ఏదో మాటల్లో ఒకసారి కలుసుకున్నా. కొడుకు ఏం చేస్తున్నాడు అన్న. కొడుకండి ఆడండి అదేదో అంటారు కదండి, అదేదో డాక్టర్ అంటారు కదండి, అది చదువుతున్నాడు. ప్రియులారా, ఆయనకి ఎంబీబీఎస్ చెప్పడం కూడా తెలియదు. ఆయనకి కొడుకు ఏ విద్య చదువుతున్నాడో తెలియదు. అందుకు అలా చెప్పాడు. హల్లెలూయా. నువ్వు పాకలో ఉన్నా, నిన్ను కొడుకు తీసుకొచ్చి డాక్టర్ చేస్తాడు. నీవేమో గుడిసెలో ఉంటే నీ కొడుకు తీసుకొచ్చి కలెక్టర్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆయన నిన్ను పైకి లేవనెత్తువాడు. దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. ప్రియులారా, ఆయన యేసయ్య ఎలాంటి వాడంటే
ప్రియుల భూమిలో ఉన్న వారిని పైకి తీసుకొచ్చేవాడు. పాతాళం అంతా కూడా నా పైకి దండెత్తుకొని వస్తే ఈ శక్తులను, ఈ దెయ్యాలను, సాకిని, డాకిని, బాకిని, ఇంకేంటి కర్ణ పిశాచం, ఈ పిశాచం, ఆ పిశాచం అన్నిటి కూడా ఒక పోటుతో నాశనం చేసి ఆ దేవుడు కావాలి నాకు. హల్లెలూయా. దేవుని వందనాలు, 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 వందనాలు. దెయ్యాలన్నీ కూడా ఇనప రథాల మీద, గుర్రాల మీద సైన్యం వస్తుంటే దెబోరా అక్కడ ఉండే చేసిందే, అందరి దేవుని పక్షాన్ని నిలబడగానే పారిపోతున్నాడు సైన్యాధిపతి సిసేరా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుష్ట శక్తులన్నింటినీ కూడా ఒక్క పోటు పొడిచి నాశనం చేసే దేవుడు నా దేవుడే ఉండాలి. దేవుని వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. గొప్ప దేవుడు. ఆ దేవుని స్తుతించాలి, ఆ దేవుని ఘనపరచాలి. జీవము కలిగిన ప్రతిదీ కూడా దేవుని స్తుతించును గాక. హల్లెలూయా. ప్రియులారా, బలమైన ఆయుధాలను నాశనం చేసేవాడు పరమాత్ముడు. నీ బలహీనతల్నే బలమైన ఆయుధంగా మార్చేవాడు పరమాత్ముడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ బలహీనతల్లో, నీ కష్టాల్లో ఉంటే నా కృప నీకు. దేవుని స్తోత్రం. దిగులు పడకు, భయపడకు, సాగిపో అంటున్నాడు. వారిలో ఒంటరిమైన వాడు ఏమవుతాడు? 10 వందలాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పరమాత్ముడు ఎలా చెప్తున్నాడు? 20వ వచనం, 21వ వచనం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండిన సువార్త ప్రకటనను వెరితనం చేత నమ్మువారిని రక్షించుడా దేవుని దయా సంకల్పం. కొంచెం కిందకి వెళ్దాం ప్రియులరా. 26వ వచనం. సోదరులరా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోక నీతిని గానులైనను గొప్ప వంశస్థులైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడదని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచులో లోకములో ఉన్న బలహీనలు. హల్లెలూయా. బలమైన వాళ్ళం, మేము చదువుకున్న వాళ్ళం, పేద వంశస్థులు, పేద కుటుంబం నుంచి వచ్చే డబ్బాలు కొడుతుంటాం. నీకు ఎవరే వాడు ఆ గుడిసెలోడు, ఇవాళ వాళ్ళ నాయన గుడిసెలో ఉన్నాడు, వీడు కలెక్టర్ అయిపోయాడు. దేవుని వందనాలు. అదే దేవుడు చేసే కార్యాలు. దేవుని వందనాలు. ప్రియులరా, ఆ వాక్యంలో మనం చూస్తున్న పరమాత్ముడు చేసే ఆ గొప్ప కార్యాలు ఏంటట? ఆ దేవుడు ఏర్పరచుకుని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకును, లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పాటు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారు అసెంట్ అప్పుంటారే, అసెంట్ ఒకప్పుడు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, 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 స్తోత్రం. స్త్రీలు అణగారిన స్థితిలో ఉన్నారు. సమాజంలో ఉండగా ఒక స్త్రీని దేవుడు హెచ్చించి స్త్రీల మూలంగా ఇశ్రాయేలు సమాజానికి విడుదల కలిగింపజేస్తాడు. దేవుని స్తోత్రం. ఇవాళ మన భారతదేశ ప్రెసిడెంట్ గారు అమ్మ ముర్ము గారు సడన్గా దేవుడు ఆమె ఏం చేశాడు? రాజుగారి ఇంటికి తీసుకెళ్ళాడు. వస్తీకి పొగరొచ్చింది. ఆమె రాణిగా ఉండడానికి వీల్లేదన్నాడు దేవుడు. తీసేయి. బానిసని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. హల్లెలూయా. దేవుని వందనాలు. ప్రియులారా, విచిత్రం. వస్తీని తీసే అన్నాడు, అంతే. పోయి బానిస పిల్ల దీన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు. వేస్తానే సామాన్యమైన విషయమా? దేవుడు చేసే కార్యాలు అద్భుతం. ప్రియులారా, అణగారిపోయాం,
దిగజారిపోయే మా చేత కాదు అన్నదా దెబోరా? లేదు. సమాజంలో కూర్చుంది. వీళ్ళ అందరికీ కూడా ఆమె అనేకమైన తీర్పులు తీరుస్తూ న్యాయాధిపతిగా ఆమె ఉంది. సమాజంలో చిన్న చూపు చూచేవారు ఎవరు లేరు. దెబోరా. హల్లెలూయా. ఎవరైతే నరకంలో, కష్టాల్లో, బాధల్లో నలిగిపోతున్నారో అలాంటి వారందరినీ రక్షించే దేవుడు పరమాత్ముడు. ఆయన నా దేవుడుగా ఉండాలి. అలాంటి దేవుడు నేను కోరుకుంటాను. అణగారిపోయిన వాళ్ళని హెచ్చించే ఆ దేవుడు నాకు దేవుడు. నువ్వు అణగారిపోయావు రా, నువ్వు నరకంలో రా, నువ్వు జబ్బుతున్నావు రా, నువ్వు పేదరికంలో రా, నువ్వు దిక్కులేని వాడిగా రా. అలాంటి వాళ్ళందరిని మూటగట్టి అభివృద్ధి పరిచే ఆ దేవుడైనా యెహోవాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు శాంతి లేదా? నీకు సమాధానం లేదా? నీకు ఆరోగ్యం లేదా? నువ్వు నానా యాత్రలు పడిపోతున్నావా? రా, నేను నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. నీకు నేను స్వస్థత ఇస్తాను. నీకు దేని తోడుగా ఉంటాను. భర్త చచ్చిపోడా, ఒంటరిదాని అయిపోవా, నేను పక్కన నేను నడిపిస్తా, కంగారు పడకన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వందనాలు, వందనాలు, ఈ వందనాలు. ఇవాళ దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు ఇవాళ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు పక్కనే. నీతో మాట్లాడాడు ఎంతవరకు దేవుడే. ఆ దేవుడు పిలుస్తున్నాడు నీతో అలాంటి దేవుడు నీకు ఉండాలి. ఆ దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఉన్నాడు ఇవాళ. ఆ దేవుడితో నువ్వు మాట్లాడు. దేవుడా, ఇదిగో నేను నరకంలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, జబ్బుతో ఉన్నాను, ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరి బతుకు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను. దేవుడా నాయనా నన్ను రక్షించు. ఆత్మహత్యల నుంచి ఆదరించే పరమాత్ముడు యెహోవా దేవుడు. నువ్వెందుకు చచ్చిపోవాలంటాడు? చచ్చిపోకలే, బతికిస్తాననేవాడు పరమాత్ముడు. దేవుని స్తోత్రం. కోట్లాది మంది ప్రజల మధ్య దేవుడు దెబోరాను ఎన్నుకున్నాడు. దేవుని వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా. ఇవాళ దేవుడిని చరిత్రను మార్చేస్తాడు. అసలు నేను అసలు కాదు చెప్పలే. ఇవారు దెబోరా సంగతి అసలు చెప్పలే. వచ్చేవారం దెబోరా చరిత్ర. ఆమేన్. హల్లెలూయా. అందరు నిల్చున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మా సృష్టికర్త పరమాత్ముడా, పరిశుద్ధుడా యెహోవా మా తండ్రి, నాయనా ఇవాళ దెబోరాని బట్టి మమ్మల్ని ధైర్యపరిచావు. ఓ పరమాత్ముడా, ఒంటరి వాళ్ళం కావు. నీవే నాయన, నూరే ఏనుగుల బలం నీవై ఉన్నావు. నీకు వందనాలు. ఇవాళ నాయన నలిగిన వారిని, అడగారిన వారిని, జబ్బులతో బాధపడుతున్న వారిని, ఒంటరి వారిని, నిరాశలో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరిచి నాయన ఉత్తేజపరిచి ఆనంద సంతోష తైలాభిషేకంతో నడిపించు. పరమాత్ముడా దీవించి ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.